బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెలంగాణకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని మిగతా జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్, తెలంగాణలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పుడు ఉన్న అప్డేట్స్ ఏంటి? రమా, ఉదయం నుంచి నిన్న శనివారం నుంచి నేటి వరకు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్దగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం పూర్తిగా లోతట్టు ప్రాంతాలను పూర్తి జలమయ్యాయి. అయితే మొదట ఆగస్టు లో పూర్తిగా జారేసినటువంటి వరదలు సెప్టెంబర్ 1 తారీఖు నుంచి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పెద్ద ఎత్తున వర్షాలు అయితే కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతోనే వచ్చే ఇంకా 3 రోజుల పాటు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. సో అల్పపీడన ప్రభావంతో వచ్చినటువంటి ఈ ప్రాంతంతో దాదాపు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపడంతో నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, అయితే కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నారాయణపేట ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఇంకా కొంచెం పడవచ్చు, కొంచెం పంటలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న నేపథ్యం. సో నిన్న రాత్రి కురుస్తున్నటువంటి ఎడతెరిపి వర్షాలకు దాదాపు హైదరాబాద్ లో రోడ్లన్నీ పూర్తిగా జలమైపోయాయి. ఇటు బంజారాహిల్స్, జూబ్లీస్ ఈ ప్రాంతంలో అంతా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో మునిగిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ 2 రోజులు ఎక్కువ వర్షాలు ఉండటంతో అటు మంత్రి తలసాని కూడా జాగ్రత్తగా ఉండాలి, హైదరాబాద్ లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తను కూడా ప్రభుత్వం నుంచి సూచన చేశారు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. తెలంగాణలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెలంగాణకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని మిగతా జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, తెలంగాణలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? రమాదేవి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘామృతమై చిరుజల్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హన్మకొండ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్, జనగాం జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ఆకాశం మేఘామృతం అయింది. నిన్నటి నుంచి కూడా ఆకాశం మేఘామృతమై చిరుజల్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా భారీ వర్షాలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. మొత్తానికి రైతులు ఇంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి వర్షాలు, పత్తి పంటలకు, మిర్చి పంటలకు సరైనటువంటి వర్షాధారం లేక పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ వర్షం కొంత రైతులకైతే ఆశలు చిగురించాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి గత వారం రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నటువంటి జనాలకు కూడా వాతావరణం ఒక్కసారి చల్లబడడంతో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి గతంలో వచ్చినటువంటి వర్షాలతోటి, వరదలతోటి ఇబ్బందులు పడ్డటువంటి నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రానున్నటువంటి 3 రోజుల పాటు
భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని గతంలో వరదలు వచ్చినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇప్పుడు ఇతర అధికారులు జిల్లా కలెక్టర్లు అంతా కూడా అప్రమత్తమయ్యారు. గతంలో జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకోసం అనుకూలంగా ఉండేలా చర్యలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మొత్తం ఉక్కపోతుతో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ వాతావరణం కొంచెం చల్లబడడంతో మారిపోయిందని చెప్పుకోవచ్చు. రానున్నటువంటి రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండేందుకోసం తగినటువంటి జాగ్రత్తలు చేపడుతున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రమాదేవి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. తెలంగాణలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెలంగాణకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాదులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని మిగతా జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. రమాదేవి, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా జనం అతలాకుతలం అవుతున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే నిన్నటి నుంచి కూడా భారీగా కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఉంది. దీంతో కూడా ప్రజలు బయటికి రాకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అందవెల్లి బ్రిడ్జ్ ఏదైతే తాత్కాలికంగా నిర్మించినటువంటి అందవెల్లి బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోవడంతో కూడా దాదాపు 50 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితిగా గత నెల రోజుల నుంచి కూడా బ్రిడ్జ్ మరమ్మతుల కోసం అయితే అధికారులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా శ్రమించారు. కానీ ఒకే వర్షానికి కూడా ఆ బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోవడంతో కూడా సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతా ఉన్నారు. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉపరితల గనులు ఓసీపీలలో కూడా పూర్తి స్థాయిలో కూడా బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఏదైతే గనుల్లోకి ఓసీపీలో నిలిచినటువంటి వర్షపు నీరును కూడా తొలగించినటువంటి పనులు కూడా అధికారులు, కార్మికులు అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ జిల్లా కావచ్చు, నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే సహాయక చర్యలు ఏదైతే అధికారులు అయితే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేసి ఎవరైతే ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే సహాయక కేంద్రాలకు వెళ్ళేటువంటి విధానం కూడా సూచనలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితికి మరో 2 రోజులు కూడా ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా ఇప్పటికే కూడా అలర్ట్ అయ్యారు. అన్ని జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 4 జిల్లాలు ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తో పాటు మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అధికారులతో ప్రత్యేక ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చిన నేపథ్యంలో కూడా అధికారులు అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు క్షేత్ర స్థాయిలో కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలను అయితే సందర్శించి అక్కడ పరిస్థితులను అంచనా వేస్తా ఉన్నారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉన్నది, వర్షం వస్తే ఎటువంటి చర్యలు చేపట్టాలి దాని మీద కూడా పూర్తిగా కూడా ఏదైతే కింది స్థాయి ఎక్కడైతే లోతట్టు ఆ ప్రాంతాలలో కూడా అధికారులు అయితే పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా మరొక 2 రోజులు ఈ వర్షాల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొంత ఎండ వాతావరణం ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా కొన్ని జల్లులు పడుతున్నాయని కూడా తెలుస్తాను. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా మరో 2 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులు అయితే ప్రజలను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. రమాదేవి. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ. తెలంగాణలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెలంగాణకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాదులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని మిగతా జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, రైట్ రమాదేవి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అయితే జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ జలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో వర్షం అయితే భారీ వర్షం అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గత 2 రోజుల నుంచి అయితే కొంత అంటే మబ్బు పట్టి కొంత ఇబ్బందిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఏదైతే గత కొన్ని రోజుల నుంచి ఎండపోతా ఉక్కపోతతో ఉన్న రైతులు ఒక్కసారిగా వర్షం మబ్బు పట్టి వర్షం పడడంతో అయితే రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రైతులకు ఊరట కలిగింది ఈ వర్షంతో. అయితే ఇప్పటికే వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు కూరగాయలు సాగు చేసిన రైతులైతే పంటలు ఎండిపోతాయనే ఆందోళన అయితే చెందుతుండగా ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయని చెప్పేసి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాకపోకుండా ఉంటున్నారు. ఇప్పటికే రోడ్డు పెళ్లిళ్లు, శుభకార్యాల సందర్భం కావడంతో అయితే కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గత 20 రోజుల నుంచి వర్షం లేకపోవడంతో ఒక్కసారిగా వర్షం రావడం అయితే అటు రైతులు కానీ మిగతా అంటే కొంత ఇబ్బంది పడుతున్న వారంతా కూడా సంతోషపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షం గత మరీ 3 రోజులు ఉంటుందా, మరొక 3 రోజులు ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రమాదేవి, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. ఉభయ రాష్ట్రాల్లో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెలంగాణకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని మిగతా జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విశాఖ నుండి శ్రీరామ్ సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, అక్కడ అప్డేట్స్ ఏంటి? వర్షాలు, భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. అక్కడున్న అప్డేట్స్ ఏంటి? రమాదేవి, కొన్ని ప్రదేశాల్లో అయితే ఉత్తరాంధ్రలో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ద్రోణి కారణంగానే ఈ విధమైన వాతావరణ పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గతంలో చూసుకుంటే మనం ఆగస్టు నెల మొత్తం కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు 2 తెలుగు రాష్ట్రాలను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. అయితే ప్రస్తుతం సెప్టెంబర్ మాసం మొదలయ్యేటప్పటికీ వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి. బంగాళాఖాతంలో కూడా ఉపరితల ద్రోణి ఏర్పడింది. తాజాగా మరో ఉపరితల ద్రోణి కూడా ఏర్పడటంతో వచ్చే 3-4 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే కోస్తా ప్రాంతంలో వర్షం ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ అల్పపీడన ద్రోణి బలంగా ఉండటంతో పాటుగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉండటంతో వర్షాలు వచ్చే 3-4 రోజుల పాటు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ పంటలు వేసుకోవటంలో రైతులు వర్షాలు లేక కొంత ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మాగాణి ప్రాంత రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వారికి కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు అంటున్నారు. వచ్చే 4-5 రోజుల పాటు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగాను 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే స్పష్టం చేస్తోంది. రమాదేవి, రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.
ఉభయ రాష్ట్రాల్లో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెలంగాణకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాదులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని మిగతా జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.